ఉగ్రవాద దోపిడీ దొంగన రైతన్న చేతికి బేడీలు వేస్తారా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక్కడ లగచెర్ల రైతులకు సన్మానం ఇదా అంటూ కూడా అటు మరోవైపు ఎవరు నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన అంటూ దాసో శ్రవణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డంగా డబ్బులు పంచుతూ దొరికిన దొంగ ఈరోజు ఏమన్నా ఉగ్రవాదులా లేకపోతే ఇంకేదా అంటూ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యలు వేయాల్సింది ఎవరికి అంటూ కూడా ఇటు సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందే బాధ్యత అంటూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచెర్ల రైతుల కోసం నాంపల్లి కోర్టుకు బదిలీ అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇంకేం చేయాలి? ఇగో చూడు, నందినగర్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ రైతులపై థర్డ్ డిగ్రీ సంబంధించి అన్నం పెట్టే రైతులకు బేడీలా అవమ్మ. ఇక చూడు, ఇంత దారుణమైన పరిస్థితికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడు, మమ్మల్ని బతకనివ్వండి, నా తమ్ముడేమైనా మా తమ్ముడు మాకే ఇగో వాళ్ళ తమ్ముడే వాళ్ళకి దిక్కట. రేవంత్ రెడ్డి సీఎం అయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, ఇట్లా చేస్తాడు అనుకోలేదు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. హీరానే కక్క శాంతిబాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజల ప్రభుత్వమా? ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వమా? ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం? ఏం చేస్తున్నది మన ప్రజాప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ఏం ప్రభుత్వం? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం అండి? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? ఇదా ప్రభుత్వం? హీరియా నాయకు సంబంధించి ఇంత దారుణంగా ఆయనకు బేడీలు వేసి తీసుకెళ్తారా? మీకు ఎక్కడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా ఇలాంటి సంఘటన ఉన్నదా? ఇక చూడుర్రి, అరే గుండెపోటు ఉన్నది భయ, ఆల్రెడీ ఆయనకు గుండె బలహీనంగా ఉన్నదని డాక్టర్లు కూడా చెప్పారు కదా. చెప్పినాక కూడా ఏంది పరిస్థితి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల రాళ్ళు లేవు, 4 కోట్ల మట్టి లేదు. మనం 4 కోట్ల మంది ప్రజలం. లగచెర్ల బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కుల నేతలు, ప్రశ్నించే గొంతుకలు ఇంకేమన్నా ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేయరు పాపం. అరే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏంది గోస? బేడీలు వేసుకొని తీసుకొచ్చుడు ఏందండి? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా ఉత్తర కొరియా కీమ్ లెక్క పరిపాలన చేస్తుర్రా? కీమ్ రాజ్యమా? ఏంది ఇది? తెలంగాణలో అసలు బిడ్డలు బతకని ఇచ్చేటట్టే లేదు కదా ఈ కాంగ్రెస్. ప్రశ్నిస్తే కేసులు, మళ్ళీ బెదిరింపులు, దాంట్లో మళ్ళీ ఇంకోటి. ఈ తెలంగాణలో అసలు ప్రశ్నించడే తప్పైపోతున్నట్టున్నది కదా. ఎంత ఘోరం అండి ఇది. గుండెపోటు వచ్చిన లగచెర్ల రైతుకు సంఖ్యలు వేసిల్లంటే నిజంగా కూడా ఇగో ఆసుపత్రి లోపల కూడా చూడరు. ఇగో ఆసుపత్రి లోపల చైన్లో చూడు, ఇక చూడు ఇది ఏంది? ఇగో ఇది షైన్ కాదా? ఎంత ఘోరం అండి ఇది. ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడుర్రి, ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు హీరియా నాయక్. ఏమున్నాయన చేతికి? 2Dకే కానీ ఈసీజీ దిత్తా అంటే ఏమున్నది ఇడా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమున్నది ఇడా? ఇగో ఇక్కడ ఐసీయూ అని కూడా ఉన్నది. ఇక చూడుర్రి, ఇగో ఐసీయూ. ఇక చూడుర్రి బేడీలు. ఇక ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక చూడుర్రి, మనం ప్రజా పరిపాలనలో లేవు, ప్రజలను పీడించుకొని చంపే పరిపాలనలో ఉన్నాం. ఎస్, ఇది కరెక్ట్. పెట్టుకొని ఇంకెన్ని కేసులు పెడతాడో రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తా. ఇప్పుడు ఆట మొదలైంది, అసలు సినిమా ఇప్పుడు ఉంటుంది చెప్తాను కదా. ఇంత దారుణమా? అరే, పచ్చని పంటలు పండించే భూములు కుట విషాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఇచ్చేది లేదని వారు చెప్పడమే వాళ్ళ జీవితాల పాపం అయిపోయింది. తమకు జీవన ఆధారమైన భూములను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే భూమి మీదే నరకం చూడాల్సిన పరిస్థితి ఆ రైతులకు ఏనాడు వస్తుందని వాళ్ళ కలలో కూడా అనుకొని ఉండరు. కనికరం లేకుండా కక్షగట్టి కష్టాల పాలు చేస్తూ ప్రాణాలను పోతున్నాయని వేడుకున్నా కూడా సంఖ్యలతో బంధిస్తారని కలలో కూడా ఊహించి ఉంటారు. అంత దారుణమైన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచెర్ల రైతులు ఎదుర్కొంటున్నారు. గుండెపోటు వచ్చిన సంఖ్యలు వేసి పోలీసుల జీబులలో కూడా వాళ్ళని హాస్పిటల్కు తీసుకురావడం ప్రతి ఒక్కరి మనసును కూడా కలిచివేసింది. ఈరోజు
తెలంగాణ యావత్తు 4 కోట్ల మంది వాళ్ళ యొక్క మనసును కలిచివేసింది. అరే ఎవరిస్తారా వీళ్ళకి ఆదేశాలు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఇచ్చేటోడైతే మరి ఇక్కడ సస్పెండ్ చేయడు. ఇంకొక విషయం కూడా చూడుర్రి, ఏది ఏడవా ఎన్నో చెప్పిండి ఈయన. సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం, జైలర్ సంజీవపై ప్రభుత్వం సస్పెండ్ వేస్ట్. మరి ఎవరు చెప్తారు? వీళ్ళ అతి ఉత్సాహమా లేకపోతే వీళ్ళ ఓవర్ యాక్షనా? వీళ్ళది ఏంది కథ ఏంది నాకు అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? లెక్కకు ఆయనకు ఆరోగ్యం బాగలేదు కావచ్చు, ఆయనకు ఏంది అంటే షరతులతో కూడిన బెయిలన్నీ ఇవ్వాలి, అనారోగ్య కారణంగా ఉన్నాడు కావచ్చు. ఆయన గుండె బలహీనంగా ఉన్నదని డాక్టర్లు, మనోవేదన మానసిక వేదన ఏం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తున్నా, కేసులు పెడుతుంది, మానసికంగా వేధిస్తుంది. సోమవారం రా, శుక్రవారం రా, సంతకాలు పెట్టు, లేకపోతే నీకు షరతులతో బెయిల్ వచ్చింది, లేకపోతే మళ్ళలో పెట్టే ఏమవుతుంది, ఒక్కసారి 15 రోజులు రిమాండ్, లేకపోతే 70 రోజులు పోతాం. పోయి వచ్చినాక తొడగొట్టి మీసం తిప్పి చేతులాగా కలం పట్టుకుంటే అది ఎట్లా వేటాడుతుందిగా? అక్షరమే ఆయుధం అయితే అరే బై చరిత్రలో గుర్తుపెట్టుకోరి, నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వంలోకి వెళ్ళి దింపింది జర్నలిజం. వైఎస్ రాజశేఖర రెడ్డికి చుక్కలు చూపెట్టింది జర్నలిజం. రోషాను కనీసం బుక్క నీళ్లు మింగనీయకుండా చేసింది జర్నలిజం. కిరణ్ కుమార్ రెడ్డి తల దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు ఆట ఆడుకునే మైండ్ గేమ్ ఆడింది జర్నలిజం. ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా గద్దె దింపింది ఇదే జర్నలిజం. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డిని ఉంచుతుందా? పక్క గద్దె దించుడు మాత్రం ఖాయం. 2028లో కాంగ్రెస్ అనేది తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుంది. నేను చెప్తున్నా కదా. లేదు ఈ సందుల సడేమియ లెక్క భారతీయ జనతా పార్టీ అంటే కుదరదు. మీరేం చేస్తలేరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. మా బండి సంజయ్ అయితే ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం మార్పులు, ఏం పెడబొబ్బలు అవి. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఎంత రచ్చ చేసిండు. మరి ఈరోజు ఏమైపోయింది? అదే గురుకులాలలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయితే అంటే బండి సంజయ్ కనబడడు. రైతులకు బేడీలు వేస్తే బండి సంజయ్ కనబడడు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అట మన కిషన్ రెడ్డిని కలిసిండట. ఇలా నాకు నచ్చింది అది. కిషన్ రెడ్డికి శాల్వ కప్పుతున్నాడు అంటే మా కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మూసీ నది అని పెద్ద యాక్టింగ్లు చేస్తారు వీళ్ళు. కమల్ హాసన్ యాక్టింగ్లు చేస్తారు.